విహారీ ఎంత బాగున్నాయి కదా ఈ చక్కటి తెలుగు పేర్లు ఇలా వింటూ ఆ అని మనం పదే పదే తలుచుకుంటూ ఉంటే. సో ఈ ఆ సినిమా విడుదల సందర్భంగా మంచి క్యారెక్టర్స్తో మంచి పర్ఫార్మెన్స్తో మనల్ని అలరిస్తున్న సమంత రెడీగా ఉంది. అదేనండి మన అనసూయ రామలింగం. సో పలకరించేద్దాం మన అనసూయని. హాయ్ సమంత, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో చాలామంది అనేస్తున్నారు ఫ్లోలో, కానీ అనాలన్నది మాకు ఈ సినిమాలో మళ్ళీ మొదలైంది. ఐ థింక్ నిజంగా వండర్ఫుల్ లెటర్స్. ఏ భాషలో అయినా కూడా ఈ అనేది యూనో అదొక కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి ఒక టైటిల్ తీసుకోవడమే నిజంగా త్రివిక్రమ్ గారు 100 మార్క్స్ అక్కడే కొట్టేశారు నిజంగా కదా. యాక్చువల్లీ ఇది కథ చెప్పేటప్పుడు లేదు, యూనో మధ్యలో ఆయనకి ఐడియా వచ్చింది. అండ్ సో దాని తర్వాత డాట్స్ అని కనెక్ట్ చేశారు. అండ్ చాలా బాగా లైక్ యూనో సెట్ అయింది. ఇట్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ సినిమా కోసం. లైక్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ చెప్పచ్చు. ఈ మధ్య మీరు చేస్తున్న ప్రతి ఫిల్మ్ మాకు అలాగే అనాలనిపిస్తుంది. యూనో ఎస్పెషల్లీ మీ పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి క్యారెక్టర్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటూ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటూ దాన్ని మీరు 100% మీరు ఇవ్వడం యూనో మాకు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. వీఆర్ లైకింగ్ సమంత ఇన్ దాట్ వే అనమాట. సో ఇప్పుడు అనసూయ రామలింగంగా సో ఐ థింక్ అసలు ఏంటి ఈ క్యారెక్టర్ షేర్? మొదటి నుంచి ఆ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఏమై చేశారు. సో దాని తర్వాత దెర్ వాజ్ ఆల్వేస్ ప్రెషర్. దాని తర్వాత ఈగా, దాని తర్వాత ఎటో వెళ్ళిపోయిన మనసు యూనో మనం. సో ప్రెషర్ పెరుగుతూనే ఉంది, యూనో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉంది. అంతేనా? లైక్ ఇప్పుడు అలాగే చెప్తున్నారు అంతేనా? నువ్వు అంతే ముందే చూసావు కదా, ఇది కొత్తగా చేయాలి, ఎందుకు ఇలా సెలెక్ట్ చేస్తారు, ఎందుకు ఇలా చేస్తారు క్వశ్చన్స్ నన్ను యూనో ఇట్స్ ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. బట్ ఐ థింక్ ఇస్ అ గుడ్ ఆన్సర్. అవునా? మీరు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ పెంచేసారు తెలుసా? గుడ్ ఆన్సర్ అనగానే ఓ పెంచొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఓకే సెంటిమెంట్, రొమాన్స్ అవన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేశాను, కానీ కామెడీ యూనో లైక్ ఐ నెవర్ ట్రైడ్ కామెడీ. సో దిస్ is a lot of comedy. ఈ క్యారెక్టర్లో చాలా కామెడీ ఉంటుంది, త్రివిక్రమ్ గారి స్టైల్ ఆఫ్ కామెడీ. సో అది డెఫినెట్లీ నేను చాలా సంవత్సరాల నుంచి ఒక కామెడీ సినిమా చేయాలని ఎప్పుడు నాకు చాలా సీరియస్ క్యారెక్టర్స్ ఇస్తారు. సో ఐ థింక్ దట్ దిస్ ఇస్ అ గుడ్ చేంజ్. ఇట్స్ అ గుడ్ చేంజ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు త్రివిక్రమ్ గారు. నాకు ఈ క్యారెక్టర్ని చాలా he gave a very strong character for me. త్రివిక్రమ్ గారి కామెడీ ఎక్కువ హడావిడి ఉండదు, చాలా సటిల్ గా ఉంటూనే సింపుల్ లైన్స్ తో కామెడీ వస్తుంది. ఆయన సెన్స్ ఆఫ్ అవన్నీ అది పట్టుకోవడానికి చాలా కష్టం యూనో. సో నేను 2 సినిమాలు చేశాను ఆయనతో పాటు. సో నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అలవాటు అయిపోయింది. కొన్నిసార్లు నేను ఆయనలాగే నేను మాట్లాడుతాను ఇప్పుడు. సో స్ప్లిట్ పర్సనాలిటీ. సో పట్టేసాను నేను హిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఫుల్లీ వాడాను సినిమాలో. సో నేను ఏదైనా కామెడీ చేసి ఇట్స్ జస్ట్ మిమికింగ్ హిస్ బాడీ లాంగ్వేజ్. సో అది వర్కౌట్ అయితే నా వల్ల, వర్కౌట్ అవ్వలేదంటే ఆయన వల్ల. ఓకే, సో మొత్తానికి పాస్ట్ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ దీనికి బాగా పనికొచ్చింది, వాడేశారు బాగా ఫుల్గా దింపేసాను. ఇంకా లేదు అంతే. వావ్. అండ్ అదే త్రివిక్రమ్ గారి స్పెషాలిటీయే అది. యాక్చువల్లీ ప్రతి ఆర్టిస్ట్ని, హీరో ఆర్ హీరోయిన్ ఏ ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆయన సినిమాలో కొత్తగా కనిపించేస్తారు. ఖచ్చితంగా అది ఎలా చేస్తారు నాకు అర్థం కాలేదు, కానీ మొదటి నుంచి ఇలాగే చేస్తారు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బన్నీ. అండ్ మీరు నమ్మరు, మీరు అత్తారింటికి దారేది చేశారు, సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి చూసేటప్పుడు ఎక్కడ మాకు అత్తారింటికి దారేది సమంత గుర్తే రాలేదు. యూనో కంప్లీట్ చేంజ్ ఓవర్. అండ్ ఐ థింక్ అది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీ విషయంలో కూడా జరిగింది. యూజువల్లీ వాళ్ళు చెప్తారు ఒకే డైరెక్టర్ లేకపోతే ఒకే హీరోతో పని చేస్తే ఇట్ విల్ బికమ్ మొనాటనస్ కదా, కొత్తగా ఏముండదు. కానీ యాక్చువల్లీ ఆయనతో నాకేమనిపిస్తుందంటే బెటర్ అవుతూనే ఉన్నాను. లైక్ బికాస్ ఆఫ్ ద ర్యాపో దట్ ఐ హ్యావ్ విత్ హిమ్,
that I'm able to give more. And అది కూడా ఈజీగా పట్టేస్తారు. నేను నాకు నేను ఒక క్రై ఆర్ సెంటిమెంట్ ఆర్ సాడ్ అంటే నేను 10 ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది నాకు, దాంట్లో ఒకటి ఇస్తాను నేను. ఉంటుంది కదా ఎన్ని సినిమాలు చేస్తాం మనం, దాంట్లో ఒక స్టాక్ ఉంటుంది, దాంట్లో ఒకటి ఇవ్వడం అంతే. కానీ సో ఆయనకి తెలుసు, నువ్వు ఇది ముందే చేసావు, నువ్వు ఈ సినిమాలో చేసావు, నువ్వు అన్ని తిరిగేస్తారు అనమాట, కొత్తగా కావాలి నాకు. సో వదిలేట్లేదు నన్ను, until he got something new and he pushed me till the end. That's when he left me. నాకు ఇక్కడ అర్థమైంది ఎందుకు అందరు కొత్తగా కనిపిస్తారని. ఇప్పుడు జనరల్లీ ఎవరైనా ఆ సీన్కి ఏం కావాలన్నది చూసుకుంటారు తప్ప వాళ్ళు పాస్ట్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వచ్చిందా ఇవి ఎవరు చూడరు యాక్చువల్గా. ఇది ఐ థింక్ ప్రతి యాక్టర్ అలాగే వాళ్ళు బ్యాంక్ లో ఒక స్టాండర్డ్ ఒక క్రై అంటే ఒక 10 ఏదో ఒక దాంట్లో ఒకటి వస్తారు. సో అందరికీ అలవాటు అది. బట్ హీ డజంట్ డూ దట్. If you think of a scene like this, he'll think of a scene in another way. So I learned that from him. ఇప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నాకు ఏం వెంటనే వస్తుందో అది కాకుండా నేను నెక్స్ట్కి ఎత్తుతాను. సో హీ థాట్ మీ దట్. ఓకే, సో అది రొటీన్ అని అర్థం, దాని తర్వాత వచ్చేది కొత్తదని అర్థం. ఓకే, అర్థమైంది. ఐ థింక్ మీరు మంచి సీక్రెట్ చెప్పారు, చాలా మంది ఆర్టిస్టులు ఫాలో అయిపోతారు. ఎవ్రీ టైం నేను ఒక సీన్ చేసినప్పుడు నేను అలాగే ఐ ఆల్వేస్ థింక్ ఫస్ట్ ఏది వస్తుందో అది నేను చేయను, సెకండ్ థర్డ్ దట్స్ వాట్ ఐ డూ ఆల్వేస్. సమంతాలో మేము ఇంకా చూడండి అన్నది అంటే మాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు అంత ఈజీతో చేసేస్తారు. ఏ క్యారెక్టర్ అయినా ఇప్పుడు అక్కడ ఏడుపు సీన్ అంటే అలాగే చేస్తారు, కామెడీ అంటే కామెడీ ఈజీగానే, టైమింగ్ మంచి, మీకు లాంగ్వేజ్ మీద పట్టు కూడా ఉంది కదా, సో ఈజీగా చెప్పేస్తున్నారు. సో ఈ సినిమాలో మీరు అన్నారు కామెడీ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అండ్ క్యారెక్టర్స్ హీరోయిన్స్ మధ్య ఎక్కువ ఇది ఉంటుందని అర్థమవుతుంది. సో హౌ వుడ్ బి ద సీన్స్, ఎలా వర్కౌట్ చేశారు ఆ కామెడీ టైమింగ్? నాకు నా ఫాదర్తో, నాకు నా మదర్తో, లైక్ హీరోతో, it's not just a love story, it's different relationships. ఈ కథ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తో it is from her point of view. ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో అమ్మాయి నరేషన్ ఉంటుంది. సో it's the life of a very simple girl with simple wants, and all the characters around her, her mother, her father, her baba, how her life starts to end, how she changes as a person. Beginning, twist, ending. Yeah. తెలివిగా ఎండింగ్ మాత్రం వదిలేశారు ట్రైలర్లో. సినిమాలో చూడండి అని. యాక్చువల్లీ ట్రైలర్ ఏమీ చూపించట్లేదు. యాక్చువల్లీ మేము ఏదో చూసేసాం ఫీల్ అవుతున్నాం, కానీ అక్కడ ఏం చూపించలేదు. ఐ థింక్ మేము ఇది చాలా కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు దాకా ఇలాంటి ఒక లవ్ స్టోరీ రాలేదు అని చెప్పట్లా. ఇట్స్ వెరీ సింపుల్ స్టోరీ, బట్ ఒక మంచి నావెల్ చదివినట్లాగా ఉంది. బట్ నాట్ బోరింగ్. కోర్స్ అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన. అంటే రెగ్యులర్ ఫార్మాట్, ఇక్కడ సాంగ్, ఇక్కడ సీన్, ఇక్కడ ఫైట్ రావాలి, ఇలాంటివి ఆయన ఫాలో అవ్వరు. బట్ దెన్ మమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతారు సినిమాలోకి. సో ఐ థింక్ ఇట్స్ హిస్ స్పెషాలిటీ యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్ టూ. సో మీరు ఆల్రెడీ 3 మూవీస్ వర్క్ చేశారు కదా, ఇప్పుడు లో ఆయన ఒక రైటర్గా, డైరెక్టర్గా ఆయనలో ఏం చేంజెస్ గమనించారు అని టేకింగ్ వైజ్? చాలా హిట్స్ ఇచ్చారు ఆల్రెడీ. అంతండి దాలేది అంతదో. ఐ థింక్ ఆయన సినిమాల్ని హిట్ ఆర్ ఫ్లాప్ కింద అసలు ఐ థింక్ వీ కాంట్ కేటగరైజ్ దెమ్. అవి మంచి సినిమాలు అన్నది మాత్రం ఉండిపోతాయి ఎప్పటికీ. సడన్లీ ఒక ఎక్స్ట్రా వచ్చింది త్రివిక్రమ్ గారు. ఆ ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఓకే, సో సడన్లీ there was a change of thought అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కథ చాలా రోజుల ముందు ఆయన దగ్గర ఉంది, కానీ టైం లేదు. ఆల్వేస్ హీస్ డూయింగ్ విత్ వెరీ బిగ్ స్టార్స్ కదా. ఐ థింక్ సమ్వేర్ హీ wanted, he changed a little bit, I think, as a person also maybe. And I think that's why happened. This is the heart and soul Trivikram. I can say malla attadu,
that even the characterizations ఎలా ఇప్పుడు కూడా మనం అతను చూస్తే యూనో టీవీలో వస్తే మనం ఇంకా యూనో వి లవ్ దట్ ఫిల్మ్, వి ఎంజాయ్ దట్ మూవీ. నాకు నేను చూసాను, నెక్స్ట్ డే యూనో నాకు ఐ రియల్లీ లైక్ ద ఫిల్మ్. ఆఫ్టర్ ద సెకండ్ డే నాకు మళ్ళా చూడాలి యూనో లైక్, అండ్ ఇట్స్ నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఆ స్లో యూనో దట్ పాయిజన్ లాగే ఇట్స్ ఎ వెరీ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ యూ వాంట్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్. నిన్న సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఐ థింక్ క్లాసిక్స్ అని చెప్పచ్చు త్రివిక్రమ్ గారి సినిమా. ఫింగర్స్ క్రాస్డ్, ఐ హోప్ దిస్ ఆల్సో బికమ్స్ డెఫినెట్లీ. అండ్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే యూనో ఐ థింక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రమోషన్స్, రిలీజెస్, వాటి టాక్ ఇలా కంటిన్యూస్గా ఐ థింక్ 4-5 ఫిల్మ్స్ నుంచి అలా జరుగుతుంది కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ, బిజీ షెడ్యూల్స్ అండ్ ఆల్? ఈ సమ్మర్ అయితే ఐ డోంట్ థింక్ I couldn't have prepared this kind of a summer for me, you know. It's just ala jarigindi, you know. I had 2 Tamil films, 24 and bilingual, release and Brahmotsam, and now it's been crazy summer, but I'm very happy with the roles I've got. In all the 4 films I've got really good roles, and ఈ మధ్య తక్కువే యూనో హీరోయిన్స్కి మంచి రోల్స్, యూనో ఏదో ఒక 10 సినిమాలో ఒక సినిమాలో చాలా మంచి రోల్ ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ సమ్మర్లో 4 ఫిల్మ్స్ ఐ హ్యావ్ గాట్ అ గుడ్ రోల్, అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఇన్ ది ఆడియన్సెస్ హ్యాండ్స్. బట్ కానీ దేనికదే డిఫరెంట్ రోల్, ఎక్కడ మళ్ళీ ఒకదానికొకటి రిపీట్ అయినట్టు కానీ కొంచెం సేమ్గా చూసినట్టు కానీ ఎక్కడ అనిపించట్లేదు. ఓ సమంతాయే కదా ఇందులో అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అనుకుంటా. ఐ హోప్ సో. అందుకే కొంచెం టైం తీసుకొని యూనో మంచి సినిమాల కోసం ఐఎమ్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే జనాలకి మాత్రం కాదు, నాకు కూడా బోర్ అవుతుంది యూనో అదే మళ్ళా చేసి మళ్ళా ఆ స్టీరియోటిపికల్ హీరోయిన్స్ రోల్ నా వల్ల కాదు. సో ఐ ఆల్వేస్ సర్చ్ ఫర్ సంథింగ్ టు డూ ఇన్ అ ఫిల్మ్, సంథింగ్ ఐ నీడ్ టు బీ ఛాలెంజ్డ్. అండ్ యూ ఎంజాయ్ దట్ డెఫినెట్లీ. అది ఆన్ స్క్రీన్ మాకు కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మీరు డబ్బింగ్ చెప్తానన్నట్టు గుర్తు? ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తే ఈ సినిమా నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు లాస్ట్ టైం నాకు చెప్పారు, నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు చెప్పారని. సినిమా ఫస్ట్ మినిట్ నుంచి అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేసి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ కూడా మాట్లాడుతుంది అది. సో నేను డబ్బింగ్ మాత్రం ఈ సినిమాకి చెప్పినా కానీ అంతే. నెక్స్ట్ ఇయర్ జూన్ కమింగ్ టు 2017, నెక్స్ట్ ఇయర్ జూన్. సో ఈ సినిమాకి అయితే చాలా కష్టం, బట్ మేబీ బట్ Chinmay is a very important part of my life. తమిళ్లో అయితే నేను ఫిక్స్ అయిపోయాను, నేను అక్కడ డబ్బింగ్ చెప్తున్నాను. ఇక్కడికి మాత్రం Chinmay is my love. అది కూడా మీరు చేసే క్యారెక్టర్స్కి జనరల్లీ అంటే చాలా వరకు మోస్ట్లీ హీరోయిన్స్ అంటే సాంగ్స్ సీన్స్, కొంచెం ఆ సాంగ్ లీడ్ సీన్స్ ఆర్ లవ్ ట్రాక్ ఇలాగే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటారు చాలా వరకు. బట్ దెన్ మీరు చేసే రోల్స్కి ఐ థింక్ చిన్మయ్కి చాలా పెద్ద వర్క్ వస్తుంది, డైలాగ్స్ ఎక్కువ ఉండడం. రాహుల్ చిన్మయ్ నా ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ, మీ వల్ల నా వైఫ్ ఇక్కడ ఉండిపోతుంది ఎందుకంటే మీకు డబ్బింగ్ చెప్పి. లేకపోతే షీ ట్రావెల్స్ అ లాట్ యూనో టు ముంబై, షీ సింగ్స్ అండ్ చెన్నై వెళ్తుంది, ఇక్కడ తక్కువ ఉండడం. బట్ రాహుల్ స్టేస్ హియర్. సో ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ, నీ వల్ల నా వైఫ్ దొరికింది నాకు, ఇక్కడ ఉంటుంది. She dubbed for me here. So yeah, she has a lot of work. And ఆ సినిమాలో అయితే అబ్బా నీ సినిమా అంటే she has more work. త్రివిక్రమ్ గారు కూడా సో కూల్ పర్సన్. ఆయన మాట్లాడితే కూడా అంతే హాయిగా ఉంటుంది. ఆయన సినిమాలు ఎంత హాయిగా ఉంటాయో ఆయన మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది. సో ఆన్ సెట్స్ కూడా అంతేనా? అంత పడి నవ్వడం వద్దు నుంచి everybody feels really bad that the film is over actually, you know, because అలాంటి సెట్ అలాంటి అట్మాస్ఫియర్ ఇస్ వెరీ రేర్. And పైగా we were making a good film also, so definitely miss it already. And again Nadia గారితో మళ్ళీ మదర్ అండ్ డాటర్. Yes, I think మీరు ఆవిడని డైరెక్ట్గా మమ్మీ అని పిలవడం మొదలు పెట్టారు ఏమన్నా? త్రివిక్రమ్ గారు మదర్ చాలా స్ట్రిక్ట్ అనుకుంటున్నాను ప్రతి టైం. ఆల్వేస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో షీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ మదర్. అతని దానిది ఆల్సో స్ట్రిక్ట్ మదర్. ఎప్పుడైనా
మీ మదర్ ఇంతేనా ఇలాగే స్ట్రిక్ట్గా ఉంటారా అని అడిగాను. No, actually it's not true, but I think he likes that thing. But yeah, she's very strict. Ee cinema lo kuda chaala strict and easy ga. You know, if you see her herself, she looks very strict, but she's not. Chaala sweet, chaala sweet. But she just looks like that on camera. In person also slightly little bit I'm scared of her. So performance chaala natural ga vachindi naku. ఓ నిజంగానే భయపడ్డారనమాట. ఆ భయం ఆవిడ పర్ఫార్మెన్స్ కా లేకపోతే ఆవిడ స్క్రీన్ మీద ఏమైనా డామినేట్ చేస్తారేమో అన్నదానికా దేనికి? బట్ స్టిల్ యా లైక్ పైగా యూనో నటి గారు ద కెమెరామెన్ ద వే షీ లుక్స్ ఆన్ స్క్రీన్ ఇస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మర్చిపోతారు మధ్యలో ఎవరు హీరోని. సార్ నేను సార్ అలాగే ఉంది పరిస్థితి. ఓకే. అండ్ మీరు ఎలాగైతే అందరి పేర్లు చెప్తున్నారో అందరికీ చాలా మంచి క్యారెక్టర్ అర్థమైపోతుంది. అండ్ వీ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. అక్కడే అర్థమైపోతుంది కదా అందరిది ఇంపార్టెంట్ అని. అండ్ అనుపమ పరమేశ్వర్ ఇస్ లైక్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ అస్. తను ఎంత ఆ సీన్లో తన స్లాంగ్ కానీ యూనో ద వే షీ సిట్స్ విత్ లూజ్ హెయిర్, అమ్మో కొంచెం భయపెట్టింది, కొంచెం నవ్వించింది. She's definitely very very talented. She and Ananya. Ananya is hero's sister in the film. Journey hero. So both of them extremely talented. Did a great job in the film. Both have very bright future. I think Kerala Ammail ante talent anukuntunnanu. Most of them are very talented. And వాళ్ళు తెలుగు కూడా కొంచెం త్వరగా నేర్చుకుంటారేమో కదా. దగ్గరగా ఉంటుందో ఏమో. I guess interest కూడా పెట్టి నేర్చుకుంటారు. అమ్మాయి ఫస్ట్ మూవీకి డైరెక్ట్ డబ్బింగ్ వచ్చింది. పైగా స్లాంగ్ కూడా ఉంటుంది, యూనో నార్మల్ తెలుగులాగా కాకుండా ఇంకా ఒక స్లాంగ్ ఉంటుంది. సో యా షీఈస్ వర్క్డ్ రియల్లీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. సో మొత్తానికి ఒక మ్యూజికల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యూజికల్ డెఫినెట్లీ, ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమా అంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మ్యూజిక్, యూనో బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ దానికి తోడు మిక్కీ గారు జాయిన్ అయ్యారంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ద అవుట్పుట్ ఈజ్ ఆల్రెడీ దేర్ కదా. సో చక్కగా మంచి సాంగ్స్ ఉన్నాయి అండ్ అన్నిట్లోనూ ఫీల్ గుడ్ ఇది ఉన్నాయి. మీకేది బాగా ఫేవరెట్? నాకు ఫేవరెట్ వెళ్ళిపోకి జామ్లా. It's become love anthem. But all the songs ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఇట్స్ ఆల్ సిచ్యువేషనల్ అండ్ ఆల్ montages, story montages కట్ చేస్తే ఎక్కడో సాంగ్ లాగా కాకుండా అన్ని రియల్ టైమ్ అండ్ ఇన్ స్టోరీ ఉంటుంది దాంట్లో. సో ఈవెన్ ద montages త్రివిక్రమ్ గారే చాలా montages రాశారు. యూనో ఇట్స్ నాట్ సమ్ కొరియోగ్రఫర్ వచ్చి ఏదో montages చేసి ఆయన ప్రతి montage కూడా ఆయన రాశారు. సో ఇట్ ఈస్ టోటలీ హిస్ బేబీ. అండ్ మీరు ఇందాక అన్నారు ఈ సినిమాలో నేను లేని సీన్స్ చాలా తక్కువేమో అని. దాన్ని బట్టి అర్థమవుతుంది చాలా షేడ్స్ ఉంటాయి, రకరకాల సీన్స్ ఉంటాయి, అన్నీ అర్థమవుతున్నాయి. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆ జెన్యూనిటీ యూనో అది ఎక్కువ కనిపించదు. ఓకే మామూలుగా ఏం న్యూస్ చెప్పాలి అది వచ్చేస్తుంది అంతే. మీలో సంహౌ యూనో వెరీ జెన్యూన్, వెరీ ఫ్రాంక్, యూనో మనసులో ఏదంటే దానివల్ల కాంట్రవర్సీస్, దానివల్ల ఎక్కువగా నన్ను తిట్టడం అన్నీ వచ్చేస్తాయి. లేదు ఓకే ఐ డోంట్ థింక్ అంటే బోలా మనిషి అంటారు. నేను ఆలోచించే టైంలో ఎలాగో ఇది వచ్చేస్తుంది మాట, మైండ్కి మౌత్కి ఏంటో కనెక్షన్ మిస్ అయింది. మీరు ఆ మాట మీరు క్వశ్చన్ అడిగితే అది వచ్చేస్తుంది, దాని తర్వాత నేను ఆలోచిస్తాను. మీతో ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా యూనో దట్ జెన్యూనిటీ, దట్ ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ మాకు హ్యాపీ అనిపిస్తుంది. సో అండ్ ఆ జెన్యూనిటీ మాకు ఈవెన్ మీ క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్లో కూడా కనిపిస్తుంటుంది. ఐ డోంట్ సే జెన్యూనిటీ, ఇట్స్ లైక్ ప్యూరిటీ. సో వీ కెన్ సీ దట్. సో వీ హోప్ ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి మీ జర్నీ. ఇలా ఉంటే మంచి మంచి క్యారెక్టర్స్, స్క్రిప్ట్స్, మూవీస్ బోల్డ్ అన్ని మీ కెరియర్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ రిలాక్స్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెరుచుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు?